తెలంగాణ తెలంగాణ అమరవీరులకు తెలంగాణ అమరవీరులకు తెలంగాణ అమరవీరులకు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ భారత్ మాతా కీ జై సత్యం ఏం అది ఓకే అటు నుంచి ఒక్కొక్కరు వేస్తారా ఆ ఫోటో వీడియో రెండు పక్కన చైర్మన్ గారు ఉన్నారు వాళ్ళ ఆధ్వర్యంలో. ఉమేష్ ఉమేష్ ఊర్లేక నెక్స్ట్ మన స్టాఫ్ కూడా దిగాము చేయగలరు ఫోటో తీసుకోవాలి తీస్తాను ఓకే. ఒక్క నిమిషం సార్ ఫోన్ చేస్తాను. ఈరోజు జూన్ 2 తారీఖు మరి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం మరి ఇవాళ తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరానికి అడుగు పెడుతున్నాం. ఇవాళ మనకు ఈ తెలంగాణ సిద్ధించిందంటే ఈ తెలంగాణ రావడానికి కారణం ఎంతోమంది ఉద్యమకారులు, ఎన్నో పోరాటాలు, మిలియన్ మార్చ్, ట్యాంక్ బండ్ నిర్బంధం, రైలు రోకో, బస్సులు రోకో. మరి ఇవాళ తెలంగాణ జనం ముందుకొచ్చి మరి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళు. మరి తొలి దశలో ఇంచుమించు 300 మంది అమరులయ్యారు. మరి మలి దశలో 1200 మందికి అమరులయ్యారు. మరి ఇవాళ వాళ్ళ అమరవీరుల త్యాగఫలమే ఇవాళ ఈ తెలంగాణ సిద్ధించింది. మరి ఇవాళ తెలంగాణ ఎవరో ఒకరు ఇచ్చింది కాదు, ఎవరో ఒకరు తెచ్చింది కాదు. ఇవాళ తెలంగాణ ప్రజల త్యాగమే, అమరవీరుల త్యాగమే. దానికి ఇవాళ నిజంగా చెప్పాలంటే కొంత కేసీఆర్ కూడా ఆ రోజు తెలంగాణ కోసం ఆయన అమరనేరా చేయకుంటే ఇవాళ తెలంగాణ రాకపోవునేమో. ఇవాళ ప్రధానంగా ఇవాళ అమరవీరుల త్యాగం ఉంది, తర్వాత కేసీఆర్ త్యాగం ఉంది, తర్వాత ఈ తెలంగాణ ప్రజల త్యాగం ఉంది. ఎవరో ఒకరు ఇచ్చింది కాదు. కాబట్టి ఇవాళ ఈ తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళని మర్చిపోవద్దు, ఈ తెలంగాణ కోసం ప్రాణం ఇచ్చిన వాళ్ళని మర్చిపోవద్దు. ఇవాళ ఈ 11వ సంవత్సరానికి అడుగు పెడుతున్నాం. రాను మరి తెలంగాణ అభివృద్ధి చెందాలి. మనం నిధులు, నీళ్లు, ఉద్యోగాల కోసం మనం పోరాటం చేసినాం. మరి ఇవాళ కొంత ఏవైతే ఈ 3 విధానాల మీద పోరాటం చేసినామో మరి ఆ 3 కూడా ఇవాళ కొంతమంది విద్యార్థులు కూడా మరి వాళ్ళకు ఇంకా దూరమే ఉంది. మరి ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవాళ గొప్పలు చెప్పుకోకుండా మేమే ఇచ్చాము అనకుండా మీరు ఇచ్చింది కాదు, అమరుల త్యాగం పాలమే ఈ తెలంగాణని గుర్తు చేసుకొని మరి అభివృద్ధి పదాలు ముందుకోవాలని, లేదంటే మీరు ఏకపక్షంగా మాట్లాడితే ప్రజలు తిరగబడతారని చెప్పేసి తెలంగాణ దినోత్సవ సందర్భంగా నేను తెలంగాణ సీఎం గారికి తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ అమరవీరుల మన తెలంగాణ కోసం త్యాగం చేసి ఈరోజు జూన్ 2న మనము జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఎంతోమంది ప్రాణ త్యాగాలతో చేసిన ఈ తెలంగాణ కోసము మరి అమరవీరులకు జోహార్ తెలపాలి. ఎందుకంటే తెలంగాణ రావడానికి చాలా కుటుంబాలలో త్యాగం చేసి మనకి ఇంత తెలంగాణని తీసుకొచ్చినందుకు వారికి వాళ్ళ ఆత్మకి ఈ శాంతి చేకూర్చాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన తెలంగాణ కోసం కష్టపడ్డ అమరవీరులని వాళ్ళని గుర్తు చేసుకుంటూ మరి ఇంకా మనము మన తెలంగాణ రాష్ట్రంలో ఇంకా చేయాల్సిన పనులు ఏదైనా ఉంటే ఇంకా కూడా సాధించుకోవాలని
మరి బంగారు తెలంగాణ కావాలని కోరినుండే కేసీఆర్ గారు. కాబట్టి అందులో సగం చేసినామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకా కూడా ఏమైనా చేసేటివి ఉంటే పనులు ఇంకా ఏదైతే ఊహించినుండేనో బంగారు తెలంగాణ కావాలని, ఇంకా మన తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు మరి ప్రతి ఒక్కటి కూడా ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ తెలంగాణ అమరవీరులకు జోహార్, జోహార్ అమరవీరులకి జోహార్ జోహార్. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమరవీరులందరికీ జోహార్లు తెలుపుతున్నాం. 10 సంవత్సరాల క్రితం మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. 10 సంవత్సరాల నుంచి మనము ప్రతి ఏటా జూన్ 2 నాడు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది కాబట్టి అమరవీరుల కృషి ఫలితం విద్యార్థులు మళ్ళీ మిగతా సమాజంలోని అన్ని వర్గాల వారు కష్టపడి తెలంగాణ సాధించుకుంటూ ఆ తెలంగాణ సాధించిన తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి మా మున్సిపాలిటీ తరఫున అన్ని కార్యక్రమంలో అందరి భాగస్వామ్యంతో ముందుకు తీద్దాం. స్వచ్ఛ తెల్లపూర్గా కూడా చేయడానికి అందరూ గ్రామ ప్రజలు మరియు అన్ని కమ్యూనిటీస్ యొక్క ఇన్వాల్వ్మెంట్ చేసుకొని అభివృద్ధి పదంలో పోతాం. ఈ సందర్భంగా అందరికీ తెలంగాణ అమరవీరులకు జోహార్లు తెలుపు. మున్సిపాలిటీ ఎప్పుడైనా మనం ముందే ఉన్నాం. యాక్టివ్గా మనం మున్సిపాలిటీ నుంచి ఏ విధంగా ఏం కావాలి